ఈ పత్రికలు ఛానళ్లకు అడ్వర్టైజ్మెంట్ల కోసం ఎవరు సొమ్ము ఖర్చు చేస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు ఒకసారి చూద్దాం. ప్రింట్ మీడియాకు కేసీఆర్ అధికారంలో ఉన్న 2014 జూన్ 2 నుంచి డిసెంబర్ 2023 వరకు ప్రింట్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ల కోసం చేసిన ఖర్చు, పత్రికలను మేపిన ఖర్చు ఇగో ఇలా ఉంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు చేసిన మొత్తం ఖర్చు 1757 కోట్లు. 1757 కోట్ల రూపాయలను పత్రికలకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన ఎవరు? కేసీఆర్. రేవంత్ రెడ్డి పాలనలో 2023 డిసెంబర్ 7 నుంచి 2025 జనవరి 31 వరకు చేసిన ఖర్చు 133 కోట్లు పత్రికలకు. ఎలక్ట్రానిక్ మీడియాకి ఎట్లా అంటే కేసీఆర్ పాలనలో 2014 జూన్ 2 నుంచి 2018 అక్టోబర్ వరకు ఛానళ్లను మేపిన మేత 120 కోట్లు ఛానళ్లకు మేపిండు. రేవంత్ రెడ్డి పాలనలో డిసెంబర్ 23 నుంచి మార్చి 2025 వరకు మేపిన మేత 67 కోట్లు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలకు ప్రజల సొమ్మును అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ఇచ్చినటువంటి సొమ్ము ఇదంతా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి ఈ పత్రికలకు ఛానళ్లకు మేపిన మొత్తం డబ్బు 2057 కోట్ల రూపాయలు మేపారు. దీంట్లో ఒక్క కేసీఆర్ ఫ్యామిలీ సొంత మీడియాకే ఇందులో నుండి 2057 కోట్లలో కేసీఆర్ ఫ్యామిలీకి ఏమేమి ఉన్నాయి? టీ న్యూస్ ఉంది, నమస్తే తెలంగాణ ఉంది, ఆ తర్వాత తెలంగాణ టుడే. ఈ మూడు, తెలంగాణ టుడే ఇంగ్లీష్ పేపరు, నమస్తే తెలంగాణ పేపరు, టీ న్యూస్. ఈ మూడిటికి ఈ 2057 కోట్లలో ఎంత మేత మేపిచ్చిండు దీనికనంటే ఒక్క కేసీఆర్ ఫ్యామిలీ సొంత మీడియాకే ఇందులో నుండి కేసీఆర్ పాలనలో నమస్తే తెలంగాణకి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ల మొత్తం 182 కోట్లు. నమస్తే తెలంగాణ పత్రికకు 182 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు కేసీఆర్. ఆ తర్వాత కేసీఆర్ పాలనలో తెలంగాణ టుడే పేపర్కు, కేసీఆర్ ఇంటోల పేపర్కే 150 కోట్లు ఇచ్చాడు. అంటే కేసీఆర్ ఏలుబడిలో ఆయన సొంత పత్రికలకు మేపిన జనం సొమ్ము ఎంత అంటే 332 కోట్ల రూపాయలు సొమ్మును ఈ రెండు పత్రికలకు మేపిండు కేసీఆర్. ఎవరిది సొమ్ము అంటే మన పేరు చెప్పి అప్పు తెచ్చిన సొమ్ము వీళ్ళకి మేపిండు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు 332 కోట్ల రూపాయల మేత మేపిండు కేసీఆర్. ఇక్కడ చూద్దాం కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది. ఇంకా కేసీఆర్ చేసిన పెద్ద మోసం ఏంటంటే నా కాడ ఉన్నాయి చాలా, 1972 నుంచి జీవోలు తీసిన. ఏంది అంటే పత్రికలకు ఎట్లా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, చిన్న పత్రికల పరిస్థితి ఏంది, మధ్యస్థ పత్రికల పరిస్థితి ఏంది, మోస్ట్ సర్క్యులేటెడ్ వాటికి ఎట్లా ఇవ్వాలి, రేట్లు ఎట్లా ఉండాలి, సర్క్యులేషన్ ఎట్లా ఉండాలనే విధానాలు రూపొందించినాయి చాలా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే జీవో నెంబర్ 52 2017లో తీసుకొచ్చింది. 14 తారీఖు ఫిబ్రవరి 14 రోజు ఈ జీవో లవర్స్ డే రోజు విడుదల చేసిండు. ఏది నమస్తే తెలంగాణ కోసం, తెలంగాణ టుడే కోసం. గతంలో ఎట్లున్నదంటే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ న్యూస్ పేపర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఐఎన్పిఆర్ వాళ్ళు నేరుగా పత్రికలకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఇగో ఈ యాడ్ వేయాలి మీ పత్రికలోనే ఇస్తారు. అయితే 1700 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ల కోసం కేటాయించాడుగా కేసీఆర్. ఈ 1700 కోట్ల రూపాయల మీద కన్నుబడ్డది ఎవరికి? కేసీఆర్ ఫ్యామిలీకి. కేసీఆర్ ఫ్యామిలీకి కన్నుబడి ఏం చేసిందంటే ఐఎన్పిఆర్ నువ్వు నేరుగా ఇవ్వద్దు, మధ్యలో ఒక ఏజెన్సీని పెడుతున్నా అని పెట్టిండు. ఏజెన్సీ, ఈ ఏజెన్సీ ఎవరు చూడాలి? సంతోష్ రావు కనుసన్నల్లో సంతోష్ రావు చూస్తాడు. ఇది సంతోష్ రావు చూసి ఈ న్యూస్ పేపర్లో వచ్చి సంతోష్ రావును కలవాలి. సంతోష్ రావును కలవాలంటే నీకు యాడ్ ఇస్తా, కానీ కేసీఆర్కి అనుకూలంగా, కేసీఆర్ ఫ్యామిలీకి అనుకూలంగా న్యూస్ ఉండాలి, ఒక కండిషన్. రెండోది, నీకు 10 లక్షల రూపాయలు యాడ్ ఇస్తా, 10 లక్షల రూపాయల అడ్వర్టైజ్మెంట్ ఇస్తా, కానీ నువ్వేం చేయాలి తెలుసా? అందులో 40% కమిషన్ మళ్ళీ వాపస్ ఇవ్వాలి. 40% కమిషన్ మళ్ళీ వాపస్ ఇవ్వాలి. అంటే 10 లక్షలు ఆడిస్తే 4 లక్షలు మళ్ళీ హ్యాపీరావు జీవులకు దొంగతనంగా రావాలన్నట్టు. ఇట్లా ఈ దొంగ జీవోని తీసుకొచ్చి ఈ జీవో ద్వారా కొల్లగొట్టిరు. ఇలా అటు పత్రికలకు చెందకుండా దేనికోసం అంటే సొంత మీడియాకు విచ్చలవిడిగా డబ్బులు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో చెల్లించడానికి, మరియు ఐఎన్పిఆర్ నుండి నేరుగా కాకుండా ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి ఆ ఏజెన్సీ రికమెండ్ చేసిన
పత్రికకు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కోసం ఇదంతా సంతోష్ రావు కన్సర్న్లో జరిగింది. ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాస్తేనే మీకు యాడ్స్ ఇస్తామని ప్రతి యాడుకు 40% కమిషన్ కొట్టేశారు. ఈ జీవో తేవడానికి ప్రధాన కారణం అదే. ఇలాంటి పత్రికలకు చెందకుండా ప్రభుత్వ ఖజానాలో ఉండకుండా మాయం చేసిన మొత్తం డబ్బు విలువ దాదాపు 703 కోట్ల రూపాయలు కమిషన్లు కొట్టేసింది కేసీఆర్ ఫ్యామిలీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బయట పెడుతున్నటువంటి లెక్కలు ఇవన్నీ. ఇది ఇక్కడి వరకు కదా. ఇప్పుడు ఏమైంది? ప్రభుత్వమే వెలమైనది, పత్రికలేమో అప్పర్ క్యాస్ట్. ఎవరి గురించి రాయాలి అడ్వర్టైజ్మెంట్లు కావాలంటే? సహజంగానే కేసీఆర్ భజన, అప్పర్ క్యాస్ట్ భజన చేయాలి. ఇక మన బీసీల నుంచి కేవలం ఏం చేసిరు? బీసీలు ప్రేక్షకులు, చదివేటోళ్ళు బీసీలు, కానీ సొమ్ము మాకు, అప్పు బీసీల పేరు మీదనే. మళ్ళా ఈ రకంగా దొంగతనంగా ఇవన్నీ కొట్టేసిరు. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.